మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు భూమి మీదకి వస్తారు గనక రాత్రి 7 తర్వాత బీరువా కింద ఈ ఆకును పెడితే చాలు కోట్లు దూసుకు వస్తాయి. ధన సమస్యలు పోయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టత గురించి మన పురాణాలు ఎంతో గొప్పగా వివరించాయి. ఏడాది పొడవునా వచ్చే ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ ఒక్కరోజు చేసే పూజలు పరిహారాలు వేల రెట్ల ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ముక్కోటి దేవతలు భూమి మీదకు వస్తారు. అయితే ఈ పుణ్య సమయంలో లక్ష్మీదేవి స్థానమైన బీరువా కింద ఒక ఆకును పెడితే ధన సమస్యలన్నీ పోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. చాలామంది బీరువాను కేవలం బట్టలు పెట్టుకోవడానికో లేదా డబ్బు దాచుకోవడానికో వాడే ఒక వస్తువులా చూస్తారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే బీరువా అనేది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. మన సంపాదన, మన బంగారం, మన విలువైన వస్తువులన్నీ ఎక్కడ ఉంటాయి? బీరువాలోనే కదా. అందుకే బీరువాను మనం ఎంత శ్రద్ధగా, ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంతగా ధనలాభం కలుగుతుంది. బీరువా నుంచి వచ్చే సానుకూల శక్తి మన ఇల్లంతా నిండి ఉండాలి. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి 7 గంటల తర్వాత బీరువా కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే మీ ఇంట్లోకి కోట్లు దూసుకు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు బీరువా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి. ఇక విషయంలోనికి వస్తే ముందుగా బీరువా గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం చేసే ఏ పరిహారమైనా ఫలించాలంటే ముందు ఆ బీరువాలో ఉన్న దోషాలు పోవాలి కదా. బీరువాను కేవలం ఒక ఇనుప వస్తువులాగానో లేక బట్టలు దాచుకునే అలమారాలానో చూడకూడదు. బీరువా అనేది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. మనం ఇంట్లో ఉండే పూజాగది ఎంత పవిత్రమైనదో ఈ బీరువా కూడా అంతే పవిత్రమైనది. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ధనాన్ని పెట్టెల్లో, చెక్కతో చేసిన గాదెల్లో, భూమిలో పాతిపెట్టిన కుండల్లో దాచేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు మనం ఇనుప బీరువాలను, కబోర్డ్లను వాడుతూ ఉన్నాం. మనం ఏది వాడినా సరే బీరువాలో మనం పెట్టే ధనం వృద్ధి చెందాలంటే, అది కరిగిపోకుండా ఉండాలంటే ఆ ప్రదేశం ఎప్పుడూ లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా, అమ్మవారు మెచ్చే విధంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు చాలామంది తెలియక చేసే చిన్న చిన్న తప్పులే వాళ్ళ దరిద్రానికి కారణం అవుతూ ఉన్నాయి. చాలామంది బీరువాను అస్తవ్యస్తంగా గజిబిజిగా ఉంచుతారు. పనికిరాని చిత్తు కాగితాలు, ఎప్పుడో చిరిగిపోయిన బట్టలు, వాడని పాత వస్తువులను, పనికిరాని సామాన్లను బీరువాలో ఎక్కడ పడితే అక్కడ కుక్కుతూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా తప్పు. ఇలా చేయటం వల్ల అక్కడ ఉండాల్సిన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఆ తల్లి అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. బీరువాలో ఎప్పుడు మందు బిళ్ళలు కానీ, సిరింజులు కానీ, హాస్పిటల్ ఫైల్స్ కానీ అస్సలు ఉంచకూడదు. ఇది అనారోగ్యాన్ని, నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. మనం సంపాదించిందంతా ఆ మందులకే ఖర్చు అయ్యేలాగా చేస్తుంది. మరీ ముఖ్యంగా ఒక విషయం ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే నెలసరి సమయంలో కట్టుకున్న బట్టలను బీరువాలో పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఉతకని బట్టలను కూడా బీరువాలో పెడుతూ ఉంటారు. అంటే ఏదైనా ఫంక్షన్కి కట్టుకున్న పట్టు చీరలను, ఖరీదైన వస్త్రాలను వెంటనే ఉతకకుండా లేదా డ్రై క్లీనింగ్కి ఇవ్వకుండా మళ్ళీ కట్టుకోవచ్చులే అని, లేదా మడత నలిగిపోతుందని అలాగే తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇది దరిద్రానికి ప్రధాన కారణం. నెలసరి సమయంలో వేసుకున్న బట్టల్లో ఎంత శుభ్రం చేసినా ఎంతో కొంత అశౌచు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఉతకని బట్టల్లో మన చెమట బయట తిరిగినప్పుడు అంటుకున్న దుమ్ము, ధూళి, నెగిటివ్ శక్తులు ఉంటాయి. అటువంటి మైలపడిన బట్టలను తీసుకుని వెళ్ళి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన బీరువాలో లేదా మనం డబ్బులు దాచుకునే అరల పక్కన పెడితే ఆ మైల కాస్త ఆ బీరువా అంతా పాకిపోతుంది. లక్ష్మీదేవికి అసలు నచ్చనిది అపరిశుభ్రత. ఇలా ఉతకని బట్టలు, నెలసరి బట్టలు బీరువాలో పెడితే ఆ ఇంట్లో డబ్బులు ఎంత వచ్చినా నిలవవు, నీళ్ళల్లా ఖర్చయిపోతాయి. అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి వాడిన బట్టలను, అది ఎంత ఖరీదైన పట్టుచీర అయినా సరే ఉతకకుండా లేదా శుభ్రం చేయకుండా మళ్ళీ బీరువాలో పెట్టకండి. బీరువాలో ఎప్పుడూ ఉతికినవి, స్వచ్ఛమైనవి, సువాసన వచ్చే బట్టలే ఉండాలి.
తప్ప ఇలాంటివి పెట్టి లక్ష్మీదేవిని వెళ్ళగొట్టకండి. అలాగే బీరువా వెనుక గోడకి ఆనించి పెట్టినప్పుడు అక్కడ బూజు పట్టినట్లు ఉంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బూజు అనేది శని ప్రభావం, అది ధనానికి శత్రువు. అలాగే బీరువా లోపల ఎప్పుడూ ఒక చిన్న పసుపు కొమ్మును ఉంచితే అది ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అంతేకాదు బీరువాను ఎప్పుడూ కూడా గదిలో నైరుతి మూల అంటే దక్షిణ పడమర మూలల్లో అమర్చుకోవాలి. అది తెరిచినప్పుడు బీరువా తలుపులు ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం, కుబేరుడు ధనానికి అధిపతి. అటువైపు నుంచి ధన ప్రవాహం బీరువాలోనికి వస్తుంది. అలాగే బీరువా మీద ఎప్పుడూ బరువులు పెట్టకూడదు. కొందరు పాత పెట్టెలు, డబ్బాలు, పనికిరాని సామాన్లు బీరువా పైన పెడుతూ ఉంటారు. దానివల్ల బీరువా మీద భారం పడి మన మీద ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. బీరువా లోపల ఎప్పుడూ ఒక మంచి సువాసన వచ్చేలా చూసుకోవాలి. అగరబత్తీలు లేదా పచ్చకర్పూరం ఒక చిన్న డబ్బాలో వేసి దానికి చిన్న రంధ్రాలు చేసి ఉంచితే ఆ సువాసనకు లక్ష్మీదేవి అమ్మవారు అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఈ రోజున దేవతలందరూ ఉత్తర ద్వారం గుండా భూమికి వస్తారు. సమయంలో మన ఇంట్లో ఎటువంటి పరిహారాలు చేస్తున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకే ఈరోజు రాత్రి 7 తర్వాత బీరువా కింద ఒక ఆకును పెట్టమని, అలా పెడితే ధనానికి లోటు రాదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటంటే జిల్లేడు ఆకు. అవును, జిల్లేడు ఆకు ఎన్నో శక్తులు ఉంటాయి. సముద్ర మథనం జరిగినప్పుడు అందులో నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే సమయంలో కల్పవృక్షం కామధేనువుతో పాటు ఈ జిల్లేడు మొక్క కూడా పుట్టిందని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. అందుకే జిల్లేడాకు ఉన్న చోట సంపద వృద్ధి చెందుతుందని పురాణాల్లో ఉంది. కేవలం ఆధ్యాత్మికమే కాదు, ఆయుర్వేదంలో కూడా జిల్లేడు ఆకులను విపరీతంగా వాడుతారు. చాలామంది జిల్లేడు మొక్కను పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటారు, కానీ అది ఒక దివ్యశక్తులు కలిగిన మొక్క. జిల్లేడు ఆకు కూడా కొన్ని దివ్యశక్తులను కలిగి ఉంది. అందుకే మనం ఈ పరిహారానికి జిల్లేడు ఆకును వాడుతున్నాం. జిల్లేడు పాలు ఉన్న ఆకు గనుక దీనికి దుష్టశక్తులను ప్రారదొలే శక్తి కూడా ఉంది. అంతేకాదు జిల్లేడు ఆకులో ఉండే సానుకూల ప్రకంపనలు ధనాన్ని ఆకర్షిస్తాయి. ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈరోజే పగటిపూట ఒక మంచి జిల్లేడు ఆకును చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. ఆకును కోసేటప్పుడు చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మీ మనసులోని కోరికను చెప్పుకొని ఆకును తెంచండి. ఆకు ఎక్కడా చిరక్కుండా, రంధ్రాలు లేకుండా పచ్చగా నిండుగా ఉండాలి. తెల్ల జిల్లేడు ఆకు అయితే మంచిది. అది దొరకని వారు మామూలు జిల్లేడు ఆకును అయినా తెచ్చుకోవచ్చు. ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ఆకును బట్టతో తుడవాలి. పాలు కానీ తేమ కానీ లేకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఆ ఆకును ఒక పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక అసలైన ప్రక్రియ రాత్రి 7 గంటల తర్వాత మొదలవుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు రాత్రి సమయం ఎంతో శక్తివంతమైనది. ఈ సమయంలో దేవతా కిరణాలు భూమిపై అధికంగా ఉంటాయి. రాత్రి 7 గంటల తర్వాత స్నానం చేసి లేదా కనీసం కాళ్ళు చేతులు కడుక్కుని శుచిగా ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. ముందుగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. అది ఇత్తడిది లేదా వెండిది అయితే మరీ మంచిది, లేదంటే స్టీల్ ప్లేటు అయినా పర్వాలేదు. ఇలా ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మీరు తెచ్చుకున్న జిల్లేడు ఆకును ఉంచండి. ఇప్పుడు గంధం తీసుకుని ఆ ఆకుపై 5 చోట్ల బొట్లు పెట్టండి. ఆ గంధం బొట్ల మీద కుంకుమను కూడా పెట్టండి. 5 అనే సంఖ్య పంచభూతాలకు, పంచేంద్రియాలకు సంకేతం. ఇలా బొట్లు పెట్టిన తర్వాత ఆ జిల్లేడు ఆకు మీద మీ గుప్పెడితో గల్లులుప్పు అంటే సముద్రపు ఉప్పును పట్టినంత పోయండి. గల్లులుప్పు సాక్షాత్తు సముద్రుడి పుత్రిక అయిన లక్ష్మీదేవికి సోదరుడి వంటిది. ఉప్పులో నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే గుణం ఉంటుంది. ఆ గొల్లులుప్పు పోసిన తర్వాత దాని మీద ఒక దాల్చిన చెక్క ముక్కను ఉంచండి. దాల్చిన చెక్కకు డబ్బును ఆకర్షించే అయస్కాంత శక్తి ఉంటుందని మంత్రశాస్త్రం చెప్తోంది. కనుక దాల్చిన చెక్కను పెట్టి ఆ తర్వాత దానిపై 1 రూపాయి బిళ్ళను ఉంచండి. ఆ రూపాయి బిళ్ళను కుబేర మంత్రంలా భావించాలి. దాని పక్కనే కొన్ని ఆవాలు, కొన్ని మిరియాలు వేయండి. ఆవాలు దుష్ట దృష్టిని పోగొడితే, మిరియాలు గ్రహదోషాలను తొలగిస్తాయి. చివరిగా చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ ఆ ఉప్పు మీద చల్లండి. ఇప్పుడు ఈ ప్లేట్లు సిద్ధమైంది. ఈ ప్లేట్లను చెత్తతో పట్టుకుని మీ ఇల్లంతా ప్రతి గదిలోనూ తిరగండి. హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్లో ఇలా ప్రతి మూల తిరుగుతూ మహాలక్ష్మీదేవియే నమః అని మనసులో జపించండి. ఇలా ఇల్లంతా తిప్పటం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఆ ఉప్పులోనికి, ఆకులోనికి చేరిపోతుంది. చివరిగా మీ బీరువా దగ్గరకు వచ్చి ఆ బీరువాకు నమస్కారం చేసుకొని ఈ ప్లేట్ను బీరువా కింద పెట్టాలి.
ముందు బీరువా కింద బూజు కానీ చెత్త చెదారం కానీ ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ప్లేట్ను పెట్టండి. ఒకవేళ మీ బీరువాకు కింద ఖాళీ లేకపోతే బీరువా పక్కన ఎవరూ తొక్కని చోట భద్రంగా పెట్టండి. ఈ ప్లేట్ ముక్కోటి ఏకాదశి రాత్రి అంతా అక్కడే ఉండాలి. రాత్రంతా దేవతా శక్తులు ఆ ఆకు మరియు ఉప్పు మిశ్రమం ద్వారా మీ బీరువాలోనికి ప్రవేశిస్తాయి. ప్లేట్ను అక్కడ పెట్టిన తర్వాత మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, అప్పుల బాధలు పోవాలని ఆ లక్ష్మీ నారాయణులను మనసారా వేడుకోండి. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇందులో వాడిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉప్పు దరిద్రాన్ని హరిస్తుంది, జిల్లేడు ఆకు అడ్డంకులను తొలగించేస్తుంది, దాల్చిన చెక్క ధనలాభాన్ని ఇస్తుంది, మిరియాలు శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇక్కడ మనం బీరువా గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. బీరువాలో ఎప్పుడూ కూడా చిరిగిన పాత బట్టలు ఉండకూడదని చెప్పుకున్నాం కదా. అలాగే బీరువాలో పాత తాళాలు, తుప్పు పట్టిన వస్తువులు అస్సలు ఉంచకండి. చాలామంది బీరువా పైన ఏదో ఒక చెత్త పడేస్తూ ఉంటారు. అది ఇంటికి దరిద్రాన్ని తెస్తుంది అని తెలుసుకోలేకపోతారు. బీరువా లోపల మీ జాతక చక్రం కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ ఉంచుకోవటం చాలా మంచిది. ప్రతి శుక్రవారం బీరువాను తుడిచి గంధం కుంకుమతో బొట్లు పెట్టి పూజించటం అలవాటు చేసుకోండి. దీనివల్ల బీరువాలో డబ్బు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. మనం ఈ పరిహారం చేసేటప్పుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా నమ్మకంతో ఉండాలి. ఇది చేస్తే నాకు ఫలితం వస్తుందా అనే అనుమానం ఉండకూడదు. ఖచ్చితంగా నా ఆర్థిక పరిస్థితులు మారతాయి అనే సంకల్పంతో చేయాలి. ముక్కోటి ఏకాదశి అంటేనే మోక్షాన్ని ఇచ్చే రోజు. మోక్షం అంటే కేవలం చనిపోయిన తర్వాత వచ్చేది మాత్రమే కాదు, బ్రతికి ఉన్నప్పుడు కష్టాల నుంచి ముక్తి పొందటం కూడా మోక్షమే. మనల్ని పీడిస్తున్న దరిద్రం నుండి విముక్తి కలగటమే నిజమైన మోక్షం. అందుకే ఈ పరిహారాన్ని అంతటి నమ్మకంతో చేయాలి. ఇప్పుడు మరుసటి రోజు ఏం చేయాలో చూద్దాం. ఈరోజు రాత్రి బీరువా కింద పెట్టిన ఈ ప్లేట్ను మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున ఉదయం 10 గంటల తర్వాత తీయాలి. అప్పటి వరకు దాన్ని ఎవరూ కదిలించకూడదు. 10 గంటలు దాటిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ ప్లేట్ను తీసుకుని అందులో ఉన్న వస్తువులన్నిటినీ అంటే జిల్లేడు ఆకు, ఉప్పు, దాల్చిన చెక్క, ఆవాలు, మిరియాలు అన్నిటినీ కలిపి ఒక కవర్లో కానీ లేదా ఒక పాత బట్టలో కానీ వేసి మూట కట్టాలి. అయితే ఇందులో ఉన్న రూపాయి బిళ్ళను మాత్రం తీసి మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లలకు ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి. మిగిలిన వస్తువులన్నిటినీ తీసుకుని వెళ్ళి పారే నీటిలో అంటే ఏదైనా కాలువలో లేదా నదిలో వెయ్యాలి. ఒకవేళ మీ దగ్గర పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని ఒక పెద్ద చెట్టు మొదట్లో ఈ వస్తువులను కవర్తో సహా వేసేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోని దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు ఆ నీటితో పాటు లేదా ఆ మట్టిలో కలిసిపోతాయి. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పు కనిపిస్తుంది. రావాల్సిన బాకీలు వసూలు కావటం, వ్యాపారంలో లాభాలు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరగటం వంటి శుభ పరిణామాలు జరుగుతాయి. ధనం అనేది నీళ్ళల్లా ఖర్చు కాకుండా నిలకడగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఏ మనిషికైనా గౌరవం, సుఖం లభిస్తాయి. ఆ అనుగ్రహం పొందడానికి ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలు ఎంతో అనువైనవి. ఈ ఏకాదశి ఉపవాసం ఉండేవారు రేపు ద్వాదశి రోజున పారణ చేసి ఉపవాసం విరమిస్తారు. ఒకవేళ మీరు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, ఈ పరిహారం మాత్రం తప్పకుండా చేయండి. బీరువా అనేది మన ఇంటికి వెన్నెముక లాంటిది. మన జీవితకాలం కష్టమంతా అందులోనే ఉంటుంది. అటువంటి బీరువాను దేవతా స్వరూపంగా భావించి పూజించడం మన ధర్మం. చాలామంది బీరువాలో డబ్బు పెట్టేటప్పుడు విసిరినట్లుగా పెడుతూ ఉంటారు. అది చాలా తప్పు. డబ్బును ఎప్పుడూ గౌరవంగా చక్కగా అమర్చి పెట్టాలి. నోట్లను మడతపెట్టి చిందరవందరగా ఉంచకూడదు. సాధ్యమైనంత వరకు కొత్త నోట్లను బీరువాలో ఉంచడానికి ప్రయత్నించండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. దేవతలు భూమి మీద సంచరించే ఈ వేళల్లో మీరు చేసే ఈ చిన్ని ప్రయత్నం వారి దృష్టిలో పడితే మీకు అష్టైశ్వర్యాలు కలగటం ఖాయం. జిల్లేడు ఆకులోని దైవిక శక్తి, ఉప్పులోని దోష నివారణ శక్తి, దాల్చిన చెక్కలోని ఆకర్షణ శక్తి కలిసి మీ బీరువాను ఒక ధన గనిగా మారుస్తాయి. భక్తితో నమ్మకంతో చేయండి, ఫలితం తప్పకుండా ఉంటుంది. ధన సమస్యలు ఉన్నవారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, వ్యాపారంలో నష్టాలు చూస్తున్నవారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఒక్కసారి వస్తుంది. ఈరోజు రాత్రి చేసే ఈ ప్రక్రియ మీ ఇల్లంతా లక్ష్మీ కటాక్షాన్ని నింపుతుంది. ఎప్పుడూ గుర్తుంచుకోండి, భగవంతుడి అనుగ్రహంతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి. ఆ ప్రయత్నమే ఈ పరిహారం. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ పరిహారం చేసుకుని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేలా సహాయపడండి.
10 మందికి మంచి చేయటం వల్ల కూడా మనకు పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంతంగా ఉన్న చోట, భక్తి ఉన్న చోట మాత్రమే నివసిస్తుంది. మీ బీరువాను, మీ ఇంటిని ఆ విధంగా సిద్ధం చేసుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో చేయటం ఇంకా చాలా మంచిది ఫలితాలను ఇస్తుంది. రాత్రి 7 గంటల తర్వాతే ఎందుకు చేయాలనే సందేహం రావచ్చు. ఎందుకంటే పగటిపూట రజోగుణం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయం ప్రశాంతంగా ఉండే సాత్విక శక్తులు భూమికి దగ్గరగా ఉంటాయి. అందుకే రాత్రిపూట ఈ పరిహారం సూచించబడింది. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని చేసి ఆ లక్ష్మీ నారాయణుల కృపతో ధనవంతులుగా మారిపోండి. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు రంగు చీరను కానీ లేదా ఎర్రటి రంగు చీరను కానీ ధరించటం ఎంతో శ్రేష్టం. పసుపు రంగు అంటేనే మంగళకరం, విష్ణుమూర్తికి ఇష్టమైన రంగు. అలాగే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం గనుక ఈరోజు ఈ 2 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించటం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంతేకాకుండా వారి భర్తలకు వృత్తి, వ్యాపారాల్లో గొప్ప విజయాలు కలుగుతాయి. భర్తకు ఏదైనా ఆపదలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి మంచి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ రంగు చీరలను కానీ లేదా డ్రెస్సులను కానీ ధరించండి. కేవలం స్త్రీలే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు కూడా ఈ పవిత్రమైన రోజున గుడికి వెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే వారిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏకాదశి రోజున ఇలాంటి రంగుల దుస్తులు ధరించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుని మీద భక్తి కుదురుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్త్రీలు ఈ రోజున తులసి పూజ చేయటం మర్చిపోకండి. ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కసారి తులసి చెట్టుకు నీళ్లు పోస్తే చాలు ఏకాదశి పొడుగునా వచ్చే అన్ని ఏకాదశులలో నీళ్లు పోసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఈ ఒక్క రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే అన్ని ఏకాదశులలో పూజ చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్పది ఈ ఏకాదశి. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమెను ఈరోజు ఆరాధించటం వల్ల విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడవుతాడు. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు, దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో ఉంది గనుక ఈరోజు పొరపాటున కూడా ఈ వస్తువులను కొనవద్దు. ముఖ్యంగా ఈ రోజున మీరు పొరపాటున కూడా నూనె కొనకూడదు. నూనె అనేది శని ప్రభావంతో కూడుకున్నది అని, ఏకాదశి వంటి పవిత్ర తిథులలో నూనెను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ధనియాలు కూడా ఈరోజు కొనకూడదు. ధనియాలను ధనానికి ప్రతీకగా భావిస్తాం, కానీ ఏకాదశి రోజున వాటిని కొనటం వల్ల ధనం నిలవదు. ఇక ఉక్కు వస్తువులు అంటే ఇనుముతో చేసిన కత్తులు, గరిటెలు లేదా ఇతర సామాగ్రిని ఈరోజు ఇంటికి తీసుకురావద్దు. ఉక్కు వస్తువులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. వీటితో పాటు చాలామంది పొరపాటున చేసే పని ఏమిటంటే చీపురు కొనటం. చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ ఏకాదశి రోజున కొత్త చీపురు కొనటం అంటే ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపించటమే అని అర్థం. అంతేకాకుండా చేదుగా ఉండే వస్తువులు అంటే కాకరకాయ, మెంతులు, మెంతికూర వంటివి కూడా ఈరోజు కొనవద్దు. జీవితం తీపిగా సాగాలని కోరుకునే రోజున చేదు వస్తువులను ఇంటికి తేవటం అశుభంగా భావిస్తారు. కాబట్టి మీకు ఏవైనా సామాగ్రి అవసరమైతే ఏకాదశి కంటే ఒక రోజు ముందే కొన్ని పెట్టుకోండి, లేదా ఏకాదశి ముగిసిన తర్వాత కొనుక్కోండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున వారు చేసే అలంకరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో మహిళలు తాము కట్టుకున్న చీర రంగుకు అనుగుణంగా అంటే మ్యాచింగ్ కావాలని రకరకాల రంగుల గాజులు ధరిస్తూ ఉంటారు. కానీ ముక్కోటి ఏకాదశి వంటి అత్యంత శక్తివంతమైన రోజున మ్యాచింగ్ గాజులను పక్కన పెట్టేయండి. ఈరోజు మీరు కేవలం ఎర్రటి రంగు మట్టి గాజులు మాత్రమే ధరించండి. ఎరుపు రంగు అనేది సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. ఈ రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వారి భర్తలకు ఆయురారోగ్యాలు లభిస్తాయి, వారికి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. మట్టి గాజులు ధరించడం వెనుక ఒక గొప్ప రహస్యం కూడా ఉంది. మట్టి అంటే ప్రకృతి, ప్రకృతి అంటేనే లక్ష్మీ స్వరూపం. ఈ మట్టి గాజులు మన చేతులకు ఉన్న నాడులను తాకటం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడి మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్లాస్టిక్ లేదా మెటల్ గాజుల కంటే మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమివేస్తుంది. అందుకే మీరు మామూలు రోజుల్లో ఏ గాజులు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎర్రటి మట్టి గాజులు ధరించి పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఏకాదశి రోజున ఎర్రటి గాజులతో అలంకరించుకుని ఆ పరమాత్ముని కృపకు పాత్రులవ్వండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. మొదటిది, ఈ రోజున తలస్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే కుంకుడికాయలు కూడా వాడకూడదు. కేవలం మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి, లేదా నదీ స్నానం చేయటం ఇంకా ఉత్తమం. అలాగే ఈరోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు, గొడవలు జరిగే చోట్లకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా, ఎంత దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు తులసి మొక్క జోలికి అస్సలు వెళ్ళకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరమే, కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకటం కానీ, ఆకులు తెంపడం కానీ మహాపాపం. అలాగే ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, ఇతరులను దూషించటం వంటివి చేస్తే మనం చేసిన పూజ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పలహారాలు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింతాకు పెట్టుకోవటం. సాధారణంగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకుంటాం, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోరింతాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్య అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈరోజు గోరింతాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే శంకు చక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింతాకు కూడా అంత లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకు వెళ్ళి ఉప్పును కానీ పసుపును కానీ కొని ఇంటికి తీసుకురండి. మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాం, కానీ ఈ విశేషమైన రోజున గల్లులుప్పు ప్యాకెట్ని కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ని కానీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వంటి వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు ఈ పర్వదినాన ఇంటికి రావటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే లెక్క. కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను లేదా పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోకండి. కేవలం 10-20 రూపాయలతో పోయేది, కానీ వచ్చే ఫలితం మాత్రం కోట్లల్లో వస్తుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.